హలో! పప్పుల పొడి అంటే పిల్లలకి, పెద్దలకి చాలా ఇష్టం కదండీ! అందుకే కొంచెం టేస్టీగా, హెల్తీగా ఆ రెసిపీ ఇప్పుడు చూద్దాం. 2 కప్స్ పుట్నాల పప్పు తీసుకొని దోరగా వేయించుకోండి. ఒక గ్లాసు పల్లీలు కూడా తీసుకొని కొంచెం వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకో. ఒక ప్యాన్‌లో హాఫ్ కప్పు నువ్వులు, కొంచెం హాఫ్ కప్ ఎండు కొబ్బరి అండ్ బాదం పప్పు, జీడిపప్పు కొంచెము అండ్ పంకిన్ సీడ్స్ కూడా ఒక స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోండి. ఇంకొక ప్యాన్‌లో ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి కూడా వేయించుకోండి. నేను బేడిగే మిర్చి తీసుకున్నాను. అంటే బళ్ళారి మిర్చి టేస్టీ అండ్ కలర్ కూడా బావుంటుందని. అన్నీ వేయించేసాక చక్కగా చల్లార పెట్టుకోండి. ఇలా ఆరిపోయాక ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని దానికి సరిపడా జీలకర్ర ఒక స్పూను అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సర్ గ్రైండర్‌లో బాగా పౌడర్ చేసుకోండి. కొంచెం పౌడర్ అయ్యాక మూత తీసి చూసుకొని అందులో ఒక్క స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అలా కలిపేసి ఇంకొకసారి పౌడర్ చేసుకొని పౌడర్‌నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా కలిపి కొంచెం వేడి తగ్గాక చల్లార్చుకొని గ్లాస్ బౌల్‌లో నిల్వుంచుకుంటే ఆ రైస్‌లోకి నెయ్యేసుకొని తింటే ఎంత బావుంటుందో ఇడ్లీలు, దోసలు అండ్ ఫ్రైస్‌లో కూడా ఈ పౌడర్‌ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్